లూకా గారు రాసినటువంటి శుభవార్తలోని భాగము. లూకా శుభవార్త 22వ అధ్యాయము మరియు 23వ అధ్యాయము. మరి ఒకసారి లూకా శుభవార్త 22వ అధ్యాయము మరియు 23వ అధ్యాయము. యేసు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. అప్పుడు ఆయన వారితో, నేను శ్రమలను అనుభవించడానికి ముందు మీతో ఈ పాస్కాను భుజింపవలెనని ఎంతయో ఆశించి తిని, ఏలైనా దేవుని రాజ్యములో ఇది నెరవేరు వరకు నేను దీనిని మరలా రుచి చూడను అనెను. అప్పుడు ఆయన పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి, దీనిని తీసుకొని మీరు పానము చేయుడు, ఏలైనా ఇది మొదలు దైవరాజ్యము వచ్చే వరకు ఈ ద్రాక్ష రసమును నేను చవి చూడని మీతో చెప్పుచున్నాను అనెను. అప్పుడు యేసు రొట్టెని అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దాన్ని త్రుంచి వారికి వసులుచు, ఇది మీ కొరకు అప్పగింపబడిన శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అనెను. ఆయన అట్లే భోజనానంతరము పాత్రను అందుకొని, ఈ పాత్ర మీ కొరకు చిందబడు నా రక్తముతో ముద్రింపమైన నూతన నిబంధన అనెను. ఇదిగో నన్ను పట్టించువాడు ఇచ్చటనే ఉన్నాడు, నిశ్చయింపబడిన విధమున మనిషి కుమారుడు గతించను, కానీ ఆయనను అప్పగించు వారికి అనర్థము అనెను. అందుకు వారు, మనలో ఈ పనికి పూనుకున్నవాడు ఎవడు అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. తమలో ఎవరు గొప్పవారు అను వివాదము వారిలో తల ఎత్తెను. యేసు వారికి ఇలా చెప్పెను, అన్యజనుల రాజులు అధికారులు ఉపకారిని పిలవడుచున్నారు, కానీ మీరు అటులా చేయవలదు. మీలో గొప్పవాడు చిన్నవారి వలె, నాయకుడు సేవకుల వలె ఉండవలేదు. భోజనంలో కూర్చున్న వ్యక్తియా లేక వడ్డించు వ్యక్తియా, ఎవడు గొప్పవాడు? భోజనంలో కూర్చున్న వ్యక్తి కాదా? నేను మీ మధ్య ఒక సేవకుని వలె ఉన్నాను. నా శ్రమలలో నాకు తోడుగా ఉన్నవారు మీరే. నా తండ్రి నాకు రాజ్యమును ఇచ్చినట్లు నేను మీకు ఇచ్చుచున్నాను. మీరు నా రాజ్యములో నాతో కూడా విందు ఆరగించు సింహాసనాలపై కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. సిమియోను మేము గోధుమలే జగడ పట్టుడకు సైతం ఆశించెను, కానీ ఈ విశ్వాసము చెదరకుండకు నేను నీకై ప్రార్థించితిని. నీకు హృదయ పరివర్తన కలిగినప్పుడు నీ సోదరుడు స్థిరపరపుడు అనెను. అందుకు అతడు, ప్రభు, నేను మీతో కూడా చెరసాలకు పోవుటకు మరణించుటకు సైతము సిద్ధముగా ఉన్నాను అని చెప్పగా, యేసు, పేతురు, నేడు కోడి కూతకు ముందు నీవు నన్ను ఎరగను అని ముమ్మారు పొందినవని నేను నీతో చెప్పుచున్నాను అనెను. నేను మిమ్ము జాలను సంచిని పాదరక్షణ లేకుండా పంపినప్పుడు మీకు ఏదైనా తక్కువ పడినదా అని యేసు వారిని అడిగెను. లేదు అని వారు బదులు పలకగా, జాల ఉన్నవాడు జాలని అట్లే జోరని కొనిపోవలేను, కత్తి లేనివాడు తన వస్త్రమును అమ్మి దాన్ని కొనవలేను. ఏదైనా అతడు అపరాధులలో ఒకడకు పరిగణింపబడదు అను లేఖనము ఆయనను నెరవేరవలసి ఉన్నది. నన్ను గూర్చి రాయబడినవి అన్నీ నెరవేరమని మీతో చెప్పుచున్నాను అని యేసు చెప్పెను. ప్రభు, ఇదిగో ఇక్కడ 2 కట్కములు ఉన్నవి.
అని వారు చెప్పిరి. చాలును అని యేసు బదులు పలికెను. ఆయన అక్కడి నుండి బయలుదేరి తన అలవాటు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళుచుండగా శిష్యులు ఆయనను అనుసరించిరి. ఆ స్థలమునకు చేరిన పిమ్మట యేసు వారితో, శోధనలకు గురికాడుటకు ప్రార్థనలు చేయుడు అని చెప్పెను. పిమ్మట ఆయన రాయి వేలు దూరమునకు వెళ్ళి మోకరిల్లి, తండ్రి, నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపు, కానీ నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రార్థించెను. అప్పుడు స్వర్గము నుండి ఒక దేవదూత ప్రత్యక్షమై ఆయనను బలపరిచెను. ఆయన బాధతో ఇంకనూ దీక్షగా ప్రార్థన చేయసాగాను. ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడుచుండెను. ప్రార్థన ముగించి యేసు శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖభారము చేయి అలసి నిద్రకు లోనగుట చూసెను. యేసు వారితో, మీరు ఎలా నిద్రించున్నారు? లెండు, శోధన గురికాడుటకై ప్రార్థన చేయుడు అని చెప్పెను. యేసు ఇంకను మాట్లాడుతుండగానే అతడుకు ఒక గుంపు వచ్చెను. 12 శిష్యులలో ఒకడు యూద వారికి ముందుగా నడుచుచుండెను. అతడు యేసును ముద్దు పెట్టుకొనుటకు దగ్గరకు రాగా యేసు వారితో, యూదా, నీవు ముద్దుతో మనిషి కుమారుని పట్టి ఇచ్చుచున్నావా అనెను. అప్పుడు అక్కడ ఉన్నవారు జరగబోవని గ్రహించి, ప్రభు, మాకు కత్తి దూయమందురా అని అడిగిరి. వారిలో ఒకడు ప్రధానార్చకుని సేవకుని కొట్టి వారి కుడి చెవిని తెగ నరికెను. కానీ యేసు ఇక చాలు అని వారి చెవిని తాకి స్వస్థపరిచెను. పిమ్మట యేసు తనను పట్టుకొని వచ్చిన ప్రధానార్చకులతో, దేవాలయపు అధికారులతో, పెద్దలతో ఇట్లా అనెను, మీరు బందిపోడు దొంగ పైకి వచ్చినట్లు కత్తులతోనూ లాఠీ కర్రలతోనూ నన్ను పట్టుకొనుటకు వచ్చితిరా? ప్రతిరోజు దేవాలయంలో మీతో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియ అంధకారపు శక్తి అయి ఉన్నది. వారు యేసును బంధించి ప్రధానార్చకుని భవనమునకు తీసుకొని వచ్చిరి. పేతురు దూరముగా వెనుక వచ్చుచుండెను. వారు భవనము ముంగిట మంట వేసి చుట్టూను కూర్చుండగా పేతురు కూడా వారి మధ్య ఉండెను. అతడు వెలుతురులో కూర్చుండి ఉండుట ఒక దాసి చూసి అతని వంక తేరపారు చూస్తూ, ఇతడు కూడా అతని వెంట ఉన్నవాడే అనెను. కానీ అతడు, అమ్మా, నేను అతనిని ఎరగను అని బొక్కెను. కొంచెం సేపటికి మరొకడు వచ్చి అతన్ని చూచి, నీవు కూడా వారిలో ఒకడివి అనగానే, పోయి నేను కాదు అని పేతురు చెప్పెను. ఇంచుమించు ఒక గంట తరువాత ఇంకొకడు, నిష్పందేహముగా ఇతడును అతని అనుచరులను ఏదైనా ఇతడును గలిలయ నివాసి అని రూఢిగా చెప్పెను. అందుకు పేతురు, పోయి నీవు చెప్పినది నాకు తెలియదు అనెను. వెంటనే అతడు అట్లా చెప్పుచుండగానే కోడి కూసెను. ప్రభు వెనకకు తిరిగి పేతురును చూసెను. నేడు కోడి కూయటకు ముందు ముమ్మారు నన్ను ఎరుగని బొక్కెదవు అని ప్రభు చెప్పిన మాటను పేతురు నెప్తకి తెచ్చుకొని ఎరుపులకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను. అప్పుడు భటులు యేసును పరిహసించి కొట్టి ఆయన కన్నులకు గంత కట్టి, ప్రవచింపము, నిన్ను కొట్టినది ఎవరో చెప్పుము అని అడిగిరి. వారింటిను ఎన్నో విధముల ఆయనను దూషించిరి. ఉదయమనే ప్రజల పెద్దలు, ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు సమావేశమైంది. వారు ఆయనను న్యాయసభలోనికి తీసుకొని వచ్చి, నీవు క్రీస్తువైనచో మాతో చెప్పుము అని అనేది. మీతో చెప్పినను మీరు నన్ను విశ్వసింపరు, నేను మిమ్మల్ని ప్రశ్నించినను మీరు సమాధానం చెప్పరు. కానీ ఇప్పటి నుండి మనిషి కుమారుడు సర్వశక్తి సంపన్నుడైన దేవుని కుడి ప్రక్కన కూర్చున్నాడు అని యేసు బదులు పలికెను. అట్లయినా నీవు దేవుని కుమారుడవా అని వారు ఒక్కబడిగా ప్రశ్నించిరి. మీరు అన్నట్లే
అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు వారు, మనకు ఇంకా ఏమి సాక్ష్యము కావలేను? మనము స్వయముగా అతని నోటి నుండి వింటివి కదా అని పలికిరి. అప్పుడు వారందరూ లేచి యేసును పిలాతు వద్దకు తీసుకొని పోయిరి. ఇతడు మన దేశమున తిరుగుబాటు దేవతీట చక్రవర్తి పన్ను చెల్లిపోవాలని నిర్దోషిని తనను తాను క్రీస్తుననియు రాజుననియు చెప్పుకొనుట మేము స్వయముగా విని ఉన్నాము అని ఆయన మీద నేరము మోపసాగిరి. పిలాతు ఆయనను, నీవు యూదుల రాజువా అని అడుగగా అందుకు ఆయన, నీవు చెప్పుచున్నావు అని బదులు పలికెను. అప్పుడు పిలాతు ప్రధాన యాజకులతో ప్రజా సమూహములతో, నాకు ఇతనిలో ఏ నేరము కనిపించలేదు అని పలికెను. ఇతడు గలిలయ ప్రాంతము మొదలు ఇచ్చిన వరకును యూదయ సీమ అంతటా బోధించుట ప్రజలలో విప్లవం లేవదీయుచున్నాడు అని వారు మరింత ఉద్రిక్తంగా ఆరోపించిరి. ఆ మాటలు విని పిలాతు, ఇతడు గలిలయ నివాసియా అని అడిగెను. ఆయన హేరోదు పాలనకు చెందిన వాడని తెలుసుకొని పిలాతు ఆయనను హేరోదు వద్దకు పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేము నందుండెను. యేసును చూసి హేరోదు మిక్కిలి సంతోషించెను. ఏదైనా ఆయనను గూర్చి చాలా విని ఉన్నందున చాలా దినముల నుండి ఆయన కొరకై ఎదురు చూస్తుండెను. ఆయన చేయు అద్భుతములలో ఒకడైనను చూడగోరి హేరోదు యేసును అనేక విషయముల గురించి ప్రశ్నించెను. కానీ ఆయన సమాధానమేమీ ఇయ్యలేదు. ప్రధాన యాజకులు ధర్మశాస్త్ర బోధకులు అక్కడ నిలుచుండి ఆయన మీద తీవ్రముగా దోషారోపణ చేయించుండిరి. అప్పుడు హేరోదు అతని సైనికులు ఆయనను నిరాదరించి పరిహాసముగా ఆడంబరమైన వస్త్రములను కప్పి ఆయనను తిరిగి పిలాతు వద్దకు పంపిరి. అంతకు పూర్వము శత్రువులుగా ఉన్న హేరోదు పిలాతులు ఆనాడు పరస్పరము మిత్రులైరి. అప్పుడు పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి, ప్రజలను పెడతో పట్టించుకుంటున్నాడు, ఇతనిని అద్దెకు తీసుకొని వచ్చిరి. నేను మీ ఎదుట ఇతనిని పరీక్షించి ఇతని మీద మీరు మోపిన నేరము ఏమీ నాకు కనిపించలేదు. హేరోదులకు కూడా ఆయన యందు ఏ దోషము కనిపించలేదు కనుక ఇతనిని అతడు తిరిగి నా ఎద్దకు పంపెను. ఇతడు మరణశిక్షకు తగిన పని ఏదీ చేయలేదు. అందుచేత ఇతనిని కొరడాలతో కొట్టించి విడిచిపెట్టుదు ఆయనను. పాస్కా ఉత్సవంలో ఒక బందీని విడుదల చేయు ఆచారము పిలాతునకు కలదు. అంతటా అందరూ ఏకకంఠముతో, ఇతనిని చంపవేయుడు, మాకు బరబ్బాను విడుదల చేయుడు అని కేకలు పెట్టిరి. బరబ్బా నగరంలో జరిగిన ఒక తిరుగుబాటుకు హత్యకు కారకులకు తెచ్చి కారాగారమున ఉంచబడెను. పిలాతు యేసును విడిచిపెట్టే ఉద్దేశంతో ప్రజలతో మరలా మాట్లాడినను వారు, అతనిని సిలువ వేయుడు అని కేకలు వేసిరి. మూడవ పర్యాయము పిలాతు, ఇతడు చేసిన నేరమేమి, మరణశిక్షకు తగిన నేరమేమి ఇతనిలో నాకు కనిపింపలేదు కనుక ఇతనిని కొరడా దెబ్బలు కొట్టించి విడిచిపెట్టుదురు అని వారితో చెప్పెను. కాని వారు, అతనిని సిలువ వేయుడు అని మరింత బిగ్గరగా కేకలు వేసిరి. వారి పతనమే గెలిచినది. ప్రజల కోరినట్లే పిలాతు యేసునకు మరణశిక్ష విధించెను. తిరుగుబాటు హత్య చేసినందుకు చెరసాలలో వేయబడిన వారిని ప్రజల కోరికపై అతడు విడుదల చేసెను. కానీ యేసును వారు ఇష్టానుసారముగా చేసుకొనుటకు వారికి అప్పగించెను. వారు యేసును తీసుకొని పోతున్నప్పుడు మార్గ మధ్యమున పల్లె ప్రాంతం నుండి వచ్చుతున్న కురేనియా సీమోనును చూసిరి. యేసు వెంట సిలువను మోయుటకు వారిని బలవంతపరిచి గొప్ప జనసమూహం
వెంబడించెను. అందుకు కొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచుండిరి. యేసు వారిని చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవలదు, మీ కొరకును మీ బిడ్డల కొరకును దుఃఖింపుడు. ఏలైనా ఇదిగో గొడ్రాలు బిడ్డలను కని గర్భములు చనుపాలమని స్థానిక ధన్యమని ప్రజలు చెప్పు రోజులు రానున్నవి. అప్పుడు ప్రజలు మా మీద పడు అని పర్వతముతోను మమ్ము కప్పివేయుడు అని కొండలతోనూ చెప్పారంభించరు. పచ్చి ప్రాణులకే ఇట్లు సంభవించినప్పుడు ఎండిన ప్రాణుల గురించి ఏమి చెప్పగలరు అని. మరి ఇద్దరు గొప్ప నేరం చేసిన వారిని కూడా ఆయనతో చంపుటకు ఆయన వెంట కొనిపోయిరి. కపాలము అనబడు స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ వారు యేసును సిలువ వేసిరి. నేరస్తులను కూడా యేసు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని సిలువ వేసిరి. అప్పుడు యేసు, తండ్రి, వీరి చేయలేమో వీరు ఎరగరు, వీరిని క్షమింపు అని పలికెను. వారు చీట్లు వేసి యేసు వస్త్రములను పంచుకొనిరి. ప్రజలు అతడు నిలుచుండి ఇది అంతయు చూస్తుండేది. ఇతడు ఇతరులను రక్షించను కాని ఇతడు దేవుని ఎన్నుకొనిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొను అని అధికారులు ఆయనను హేళన చేసిరి. సైనికులు కూడా ఆయనకు దగ్గరగా వచ్చి పురుషుల ద్రాక్షారసము ఇచ్చి, యూదుల రాజమైనచో నిన్ను నీవు రక్షించుకొను అని పరిహసించిరి. ఇతడు యూదుల రాజు అని పలకమున వ్రాసి శిలువపై భాగమున ఉంచిరి. శిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు కదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొను, మమ్మలను కూడా రక్షించును అని ఆయనను నిందింపసాగెను. రెండో వాడు వారిని గద్దించుచు, నీవు దేవునికి భయపడేవాడు, నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు కదా, మనకు విధించిన శిక్ష న్యాయమైనది, మనము మన పనులకు తమ ఫలమును అనుభవించుతున్నాము, కానీ ఈయన ఏ తప్పును చేయగలడు అని యేసు మొక్కకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యములో ప్రవేశించున్నప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొను అని విన్నవించెను. యేసు వారితో, నేనే నీవు నాతో కూడా పరలోకమున ఉండు అని నీతో నిజముగా చెబుతున్నాను అనెను. అది ఇంచుమించు మధ్యాహ్న సమయము. సూర్యుడు అదృశ్యుడైన 3 గంటల వరకు దేశమంతటా చీకటి క్రమెను. దేవాలయం తెర నడిమికి చిరిగెను. అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పగించుతున్నాను అని పలికి ప్రాణము విడిచెను. ప్రియా దేవుని బిడ్డలారా, అందరూ ఒక నిమిషం మోకరించండి. మీరు కూడా తిరిగి మోకరించండి. అందరూ లేచి నిలబడండి. దానిని చూసి శతాధిపతి దేవుని స్తుతించుచు, నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు అనెను. అక్కడ గుమిగూడిన ప్రజలందరూ ఈ సంఘటనను చూసి రొమ్ము పాతుకొనుచు తిరిగి ఇంటికి వెళ్ళిరి. గలిలయ నుండి యేసు వెంట వచ్చిన ఆయన పరిచితులందరూ స్త్రీలను కొంత దూరం నుండి ఇదంతయు చూస్తుండేది. యూదా పట్టణముకు అరిమతాయి నివాసి అయిన యోసేపు అను ఒకడు ఉండెను. అతడు పట్టణ సభ సభ్యుడు, మంచివాడు, నీతిమంతుడు. అతడు ప్రజల ఆలోచనలకు వారి క్రియలకు సమ్మతింపని వాడు, దైవరాజ్యములకై నిరీక్షించుచున్నవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును అడిగెను. యేసు శరీరమును సిలువ నుండి దించి సన్నని నారబట్టతో చుట్టి ఎవరినో ఉంచబడని రాతిలో కలిచబడిన సమాధి ఉంచెను. అది సిద్ధపడు దినము, విశ్రాంతి దినము ప్రారంభము కానుండెను. అప్పుడు గలిలయ నుండి ఆయన వెంట వచ్చిన స్త్రీలు సమాధిని యేసు దేహము ఉంచబడిన విధమును చూసి
వారు తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను తైలములను సిద్ధపరిచి ధర్మశాస్త్రానుసారము విశ్రాంతి దినమున విశ్రాంతి తీసుకునేది. ఇది క్రీస్తుని సువిశేషము. కూర్చొని ప్రియ దేవుని బిడ్డలారా,